నేను ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఎలా కుట్టాలి అనేది ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను. ఫస్ట్ అలాగా మనం బ్యాక్ పార్ట్ ఉంటుంది కదండి, బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఒక 1 ఇంచ్ గ్యాప్లో అనేది మనకి బ్లౌజ్ ఎంత పొడవు ఉందో అలాగా క్లాత్ అనేది జాయిన్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత ఫస్ట్ అలాగా ఒరిజినల్ పీస్ ఉంది కదండి, ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో చివరి వరకు కుట్టుకుంటూ రావాలి. చూపిస్తున్నాను కదా, సేమ్ అలాగా నేను లైనింగ్ అలాగే ఒరిజినల్ పీస్ అనేది గ్లూతో జాయిన్ చేస్తాను. అది ఒక షార్ట్ వీడియోలో పెట్టాను, ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఇంకా అలా కుట్టేసుకున్న తర్వాత ఆ క్లాత్ అలా తిరిగేసేసుకుని పైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి మనం జాయిన్ చేసిన క్లాత్ మీద. తర్వాత నేను అటు సైడు అంచు ఉంటుందండి, అంచు వల్ల ఏంటంటే నేను అటు సైడ్ అనేది మడత పెట్టి కుట్టలేదు, అంచు ఉంటుంది కాబట్టి. తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ నుంచి చివరి వరకు మనం ఇప్పుడు డాట్ ఉంటుంది కదండి, బ్యాక్ పార్ట్ డాట్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఎలాగా సరి చేస్తున్నాను. అలా సరి చేసేసుకొని మనకి ఆది బ్లౌజ్లో ఎంత పొడవు ఉందో చూసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో అనేది మనం డాట్ అనేది వేసుకోవాలి. 3.5 ఇంచులు ఉంది, ఇంకా 3.5 ఇంచులకి నేను అనేది డాట్ అనేది వేస్తున్నాను. క్రాస్కి అనేది వేయాలి డాట్ అనేది. అక్కడ మన ఫస్ట్లో ఏంటంటే కొంచెం రఫ్ లాగా లాగాలి, లాగితే ఏంటంటే ఆ కుట్టు అనేది ఓడకుండా ఉంటుంది. చివరి వరకు అలాగా కుట్టి వేసుకున్న తర్వాత సేమ్ ఇటు సైడ్ కూడా అలాగా మనం షోల్డర్ నుంచి చివరి వరకు అలాగా సమానంగా సరి చేసుకొని షోల్డర్కి మధ్యలో అనేది ఆ డాట్ పొడవు అనేది రావాలి, అటు సైడ్ ఇటు సైడ్ వెళ్ళకుండా. చూసారు కదా, ఇంకా అలా వేసేసిన తర్వాత మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్ తీసుకొని మనకి 2.5 ఇంచులు అనేది అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వరకు మార్క్ అనేది చేసుకోవాలి ఉక్స్ పట్టి నుంచి. తర్వాత మనకి ఇప్పుడు డాట్ అనేది వేసుకోవాలి కదా, డాటు వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. 1.5 ఇంచులు ఉంది కదా, 1.5 ఆది బ్లౌజ్లో ఎంత ఉంది, 3 ఇంచులు ఉంది కాబట్టి నేను ఆది బ్లౌజ్ ప్రకారం 3 ఇంచులు అనేది మార్క్ చేశాను. తర్వాత మనం ఇప్పుడు ఎక్కడ వేయాలి అనేది తెలియడం కోసము 4 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత మనకి ఇప్పుడు పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. పొడవు కోసం వచ్చేసరికి మనకు ఆది బ్లౌజ్లో ఎన్ని ఇంచులు ఉంది, 3 ఇంచులు ఉంది. 3 ఇంచులు ఉంది కాబట్టి నేను 3 ఇంచులు అనేది మార్క్ చేశాను. మనం అక్కడ ఫస్ట్ 4 ఇంచుల దగ్గర మార్క్ చేశాను కదా, సేమ్ అక్కడ దాని కింద నుంచి 3 ఇంచులు అనేది మార్క్ చేసుకొని మనం ఇప్పుడు మార్క్ చేసాం కదా, ఆ మార్క్స్ రెండు కూడా సమానంగా అలా పట్టుకొని కొంచెం క్రాస్గా పెట్టి కుట్టాలి. చూపిస్తాను ఎలాగనేది. ఈ చివరన ఏంటంటే కొంచెం షోల్డర్ అనేది సరి చేసుకోవాలి. సరి చేసుకొని షోల్డర్కి స్ట్రైట్గా, చూసారు కదా, షోల్డర్కి స్ట్రైట్గా మనం 3 ఇంచులు మార్క్ చేసాం కదా, ఆ 3 ఇంచులకి ఏంటంటే క్రాస్గా అలాగా డాట్ అనేది కుట్టాలి. అలా కుట్టిన తర్వాత మరీ దగ్గరికి అనేది కట్ చేయకూడదు, కొంచెం దారం అనేది ఉంచిన తర్వాత కట్ చేయాలి, లేదంటే కుట్టు అనేది ఊడిపోతుంది. అలాగే మనం మెయిన్ డాట్ వేసేస్తాం కదా, మెయిన్ డాట్ వేసేసిన తర్వాత మనకి ఉక్స్ పట్టి దగ్గర, కాజా పట్టి దగ్గర డాట్ ఎలా వేయాలి అంటే అక్కడ నుంచి మన మెయిన్ డాట్ నుంచి ఒక 1 ఇంచ్ అనేది పైకి ఉంచేసేసి అలా మనకు మధ్యలోకి పట్టుకుంటే మనకి క్లాత్ అనేది హోల్డ్ అవుతుంది కదా. అలా సరి చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఒక 2.5 ఇంచుల పొడవుకు అనేది మార్క్ చేసుకొని క్రాస్కి అనేది డాట్ వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ మాత్రమే ఉంచాలి, అంతకంటే ఎక్కువ కాదు. ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో అలాగే చివరి వరకు అనేది కుట్టు వేసుకోవాలి. ఇంకా చివరి వరకు అలా కుట్టు వేసేసిన తర్వాత మనకి ఇప్పుడు చంక దగ్గర డాట్ ఉంటుంది కదండి, ఆ డాట్ కోసం ఏంటంటే ఆ రెండిటి మధ్యలో నుంచి మనం అలాగా పట్టుకున్నామంటే ఆ 3వ డాట్ కూడా వచ్చేస్తుంది. ఈ 3వ డాట్ కూడా సేమ్ 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని ఒక 4 ఇంచుల వరకు అనేది పొడవు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో 4 ఇంచుల పొడవు అనేది మార్క్ చేసుకొని క్రాస్గా అనేది కుట్టాలి. ఈ 3 డాట్స్ కూడా మరీ చివరన అనేది కట్ చేయకూడదండి, కొంచెం దారం అనేది ఉంచి అక్కడ కట్ చేయాలి, లేదంటే కుట్టు అనేది ఊడిపోతుంది. తర్వాత ఇప్పుడు మనము షేప్ బెల్ట్ జాయింట్ కోసము అలాగే మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ మెయిన్ క్లాత్ తీసుకొని అలాగ క్రాస్కి అనేది పెట్టాలి. తర్వాత మనకి కింద అనేది లైనింగ్ పీసు అలాగే ఈ మెయిన్ క్లాత్ పెట్టాం కదా, మెయిన్ క్లాత్ మీద ఏంటంటే మనం ఎక్స్ట్రా వేరే క్లాత్ అనేది వేసుకోవాలి.
వేరే క్లాత్ వేసుకొని అలా క్రాస్గా పెట్టేసేసి 4 పీసులు సమానంగా పట్టుకొని అలాగా కొంచెం కొంచెంగా అనేది కుట్టుకుంటూ రావాలి. తర్వాత మనకి డాట్ ఉంటుంది కదండి, ఆ డాట్ అనేది అలాగే లోపల వైపుకి మడిచేయాలి. లోపల వైపుకి మడిచేసేసి ఆ క్లాత్ చివరన ఒక 1/2 ఇంచ్ గ్యాప్ మాత్రమే ఉంచాలి. 1/2 ఇంచ్ గ్యాప్లో ఏంటంటే అలా సరి చేసుకుంటూ లాగకుండా నిదానంగా కుట్టుకుంటూ రావాలండి. అసలు లాగితే ఏంటంటే మనకి క్రాస్ పీస్ కదా సాగిపోతుంది. లాగకుండా జస్ట్ అలాగా సరి చేసుకుంటూ నిదానంగా కుట్టుకుంటూ అలాగా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా వేసుకుంటే ఏంటంటే మనకి లోపల సైడ్ ఖర్చు అనేది కనిపించదు. తర్వాత ఏంటంటే మనకి చివరన అలాగా మడత పెట్టేసేసి డబుల్ స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారా నేను ఎలా మడుస్తున్నానో, సేమ్ ఇంకా అలాగే చివరి వరకు అనేది కుట్టుకుంటూ రావాలి. మడిచేసేసి పైన 2 క్లాత్లు ఉంటాయి కదా, అలాగే 2 క్లాత్లు కింద అనేది లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, ఆ 3 కూడా అలాగే చిన్నగా మడత పెట్టేసి చివరి వరకు అనేది డబుల్ స్టిచ్ వేసేసుకొని మనకి ఇటు సైడ్ ఏమన్నా దారాలు కొంచెం క్లాత్ ఏమన్నా ఉంటే అలాగనే కొంచెమే ఉంటుంది, ఎక్కువగా రాదండి. అదేంటంటే నీట్గా కట్ చేసుకోవాలి. ఇంకా అలా కట్ చేసుకున్న తర్వాత నేను ఇంకో పీస్ కూడా చూపిస్తున్నాను. ఇంకోటి మనకి ఇంకో పార్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్ మనకి ఇందాక పై వైపున వచ్చింది కదా, ఇప్పుడు లోపల వైపున ఉంటుంది. చూసారు కదా, ఫస్ట్ ఇప్పుడు మనకి ఏంటంటే లైనింగ్ పీస్ అనేది పై వైపున వస్తుంది, మెయిన్ పీస్ అనేది కింద వైపు వస్తుంది. ఇది కూడా అలాగే ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో 4 అలాగా సరి చేసుకుంటూ స్లోగా కుట్టుకుంటూ రావాలి. ఇంకా అలా కుట్టేసిన తర్వాత మనకి ఉక్స్ పట్టీ అనేది కుట్టాలి. ఉక్స్ పట్టీకి ఒక 1 ఇంచు గ్యాప్, 1 ఇంచు వెడల్పు ఉంచుకొని పొడవు మనకి బ్లౌజ్ ఎంత పొడవు ఉందో చూసుకొని నేను ఎలాగ మడత పెడుతున్నాను చూసారు కదా, సేమ్ అలాగా మనకి కింద నుంచి షేప్ బెల్ట్ వేస్తాం కదా, షేప్ బెల్ట్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో చివరి వరకు కుట్టాలి. ఇంకా అలా చివరి వరకు కుట్టేసిన తర్వాత మళ్ళీ అది తిరిగేసేసి అలాగ మడత పెట్టాలి. చూసారు కదా నేను ఎలాగ మడత పెడుతున్నాను, అలాగ 2 సార్లు మడత పెట్టేసేసి ఫస్ట్ చివరన అనేది కుట్టు వేయాలి. అలాగే మనకి షేప్ బెల్ట్ సైడ్ ఒక కుట్టు వస్తుంది. తర్వాత మళ్ళీ పాదం పైకి లేపేసేసి మళ్ళీ సరి చేసుకుంటూ చివరి వరకు అనేది కుట్టు వేయాలి. అలా చివరి వరకు కుట్టు వేసిన తర్వాత మనకి ఆ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇంకా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత మనము ఎటు సైడ్ ఉక్స్ పట్టీ వస్తుందో కాజా పట్టీ వస్తుందో అనేది చూసుకోవాలి అండి. అలా చూసుకొని మనకి కుట్టాలి. మనకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ చూసుకొని కుట్టాలి. తర్వాత ఇంకో పీస్ ఉంటుంది కదండి, ఇంకో పీస్కి వచ్చేసరికి నేను ఒక 2.5 ఇంచులు అనేది తీసుకున్నాను కాజా పట్టీ వేయడానికి. కాజా పట్టీ వేసేటప్పుడు మనకి ఎటు సైడు తిరుగులు వస్తుందో అది చూసుకొని, చూసారు కదా సేమ్ ఇందాకట్లాగానే అలాగా మడత పెట్టేసేసి అలా చివరి వరకు అనేది కుట్టుకుంటూ రావాలి. అలా చివరి వరకు కుట్టేసుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ మనం దాన్ని అలాగే తిరిగి వేయాలి. ఇంకా అలా తిరిగేసేసి మనకి కాజా పట్టీ కోసం కాబట్టి ఫస్ట్ ఒక 1/2 ఇంచు అలాగా మడత పెట్టేసేసి మళ్ళీ ఇంకొకసారి అలాగా మడత పెట్టేయాలి ఒక 1/2 ఇంచులో. మళ్ళీ ఇప్పుడు షేప్ బెల్ట్ సైడ్ ఒక కుట్టు అనేది వేసుకొని మళ్ళీ పాదం అనేది పైకి లేపేసేసి మళ్ళీ సరి చేసుకుంటూ చివరి వరకు అనేది కుట్టుకుంటూ రావాలి. తర్వాత మనకి ఇది కాజా పట్టీ కాబట్టి మధ్యలో కుట్టు అనేది ఇంకోటి వేసుకోవాలి. మనకి క్లాత్ అనేది కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి అది చివరన కట్ చేసుకొని తర్వాత ఇంకోటి మధ్యలో కుట్టు అనేది వేసుకోవాలి.
ఇదేంటంటే మనకి కాజాలు కుట్టుకోవడానికి సరిపోతుంది. ఇంకా అలా కుట్టేసిన తర్వాత మనకి కాజా పట్టి ఉక్స్ పట్టి సమానంగా వచ్చాయో లేదా అనేది చూసుకోవాలి. మనకి ఏమైనా కొంచెం ఎక్కువ వచ్చిందనుకోండి, ఆ కొంచెం వచ్చిన దాన్ని మాత్రమే కట్ చేయాలి. మరీ పైకి అనేది కట్ చేయకూడదు. మనకి కొంచెమే వచ్చింది కదా, ఒక పావు ఇంచ్ అనేది వచ్చింది కదా, ఆ పావు ఇంచ్ అనేది నేను కట్ చేసాను. ఇప్పుడు ఇంకా సమానంగా ఉన్నాయో లేదని సరిపోతుంది. సమానంగా ఉన్నాయో లేదని చూసుకోవాలి. మనకి ఇంకా 2 సమానంగా వచ్చాయి కాబట్టి సరిపోతుంది. ఇంకా అలా కుట్టేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్కి మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ 2 కూడా జాయిన్ చేయాలి. షోల్డర్స్ అనేవి మనకి అలాగే లైనింగ్ అలాగే ఒరిజినల్ పీస్ అనేది గ్లూతో జాయిన్ చేసుకున్నాం అనుకోండి, మనకి చాలా ఈజీగా ఉంటుంది. జారిపోవడం అలాగే ఇబ్బంది అనేది ఉండదు. మనం ఇందాక మనకి ఆల్రెడీ ఖర్చు కోసం ఉంచాం కదండి ఒక 1/2 ఇంచ్ అనేది, ఆ 1/2 ఇంచ్లో మనం అలాగా షోల్డర్ ఉంటుంది అంటే మనకి ఇప్పుడు నెక్ పార్ట్ నుంచి మనకి హ్యాండ్స్ జాయింట్స్ చేసే వైపు అనేది కుట్టాలి. హ్యాండ్స్ నుంచి కాదండి కుట్టాల్సింది, మనకి నెక్ ఉంటుంది కదా, నెక్ నుంచి అనేది కుట్టుకుంటూ సమానంగా పట్టుకుంటూ డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూసారు కదా, మనకి నెక్ సైడ్ నుంచి అనేది కుట్టాలి. మళ్ళీ అలా సమానంగా పెట్టేసేసుకొని అలా తిరిగేసేసి మనకి ఫస్ట్ ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ ఇంకో కుట్టు అనేది వేసుకుంటే మనకి షోల్డర్ అనేది గట్టిగా ఉంటుంది కుట్టు. అలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫస్ట్ అసలు నెక్ పీస్ జాయిన్ చేయలేదండి. నెక్ పీస్ జాయిన్ చేయాలి అంటే నెక్ పట్టి ఉంటుంది కదా, ఆ వీడియో అనేది నాకు తర్వాత వచ్చింది, నేను చూసుకోలేదు. ఫస్ట్ నేనైతే హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాను. అసలైతే ఫస్ట్ నెక్ పట్టి అనేది జాయిన్ చేసుకోవాలి. నేను అసలు ఫస్ట్ నెక్ అనేది జాయిన్ చేస్తాను, అది చూసుకోలేదు. చూసారు కదా, మనకి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలని చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ హ్యాండ్కి లోతు తీస్తాను కదా, కటింగ్ వీడియోలో ఉంటుంది. అలాగే లోతు తీస్తుంది ఏంటంటే మనకి ఫ్రంట్ సైడ్ రావాలి. మనం అక్కడ కొంచెం మార్క్ చేసుకున్నాం కదా, అలాగా షోల్డర్ దగ్గర అలాగా సరి చేసుకుంటూ కుట్టుకు రావాలి. అంటే ఏ పీస్ కూడా లాగకూడదు, లాగకుండా జస్ట్ అలా సరి చేసుకుంటూ చివరి వరకు అనేది కుట్టాలి. హ్యాండ్కి అనేది కొంచెం తక్కువ అవుతుంది కదండి, తక్కువైనప్పుడు నేను కొంచెం అనేది జాయిన్ చేశాను. మనం జాయిన్ చేయకోకుండా అలాగా లాగుకుంటూ సరిపెట్టకూడదండి, ఖచ్చితంగా జాయిన్ చేయాలి. జాయిన్ చేస్తే మనకి ఏమన్నా ఉంటే తర్వాత కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, నేను ఇటు సైడ్ ఎలా జాయిన్ చేశాను, అటు సైడ్ కూడా అలాగా జాయిన్ చేయాలి. హ్యాండ్ అనేది మెయిన్ పీసు ఉంటుంది కదా, ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో అలాగా సరి చేసుకుంటూ చివరి వరకు అనేది కుట్టాలి. మనకి ఎప్పుడు కూడా బ్లౌజ్ అనేది మొత్తం కూడా కింద పడకుండా ఉంటే బెటర్. ఎందుకంటే కింద పడితే ఏంటంటే సాగిపోతూ ఉంటుందండి, క్రాస్ పీస్ ఉంటుంది కదా, క్రాస్ వల్ల ఏంటంటే సాగిపోతూ ఉంటుంది. అలాగా సరి చేసుకుంటూ చివరి వరకు కుట్టుకున్న తర్వాత మనకి లాస్ట్ జాయిన్ చేసినప్పుడు ఏమన్నా ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు. హ్యాండ్స్కి అనేది చంక దగ్గర ఖచ్చితంగా పీస్ అనేది పడుతుంది, అది సరిపెట్టుకోకుండా ఖచ్చితంగా జాయిన్ చేసుకోవాలి. మనకి జాయిన్ చేసుకుంటూ ఏంటంటే సరిపోతుంది. చూసారు కదా, మళ్ళీ నేను డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఖచ్చితంగా డబుల్ స్టిచ్ అనేది వేయాలి. డబుల్ స్టిచ్ వేసిన తర్వాత మనకి ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకొని హ్యాండ్ చివరన అనేది కుట్టుకోవాలి. నేను పొడవు ఎంత ఉందనేది చూస్తున్నాను. ఆది బ్లౌజ్ పెట్టి మనకి అలాగ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ నుంచి అలాగా హ్యాండ్ చివరి వరకు అనేది సమానంగా పట్టుకొని మనకి ఎంత పొడవు ఉందో చూసుకొని అక్కడ అనేది కుట్టాలి.
నేనేంటంటే ఎక్కువగా పెట్టలేదండి, క్లాత్ సరిపోలేదని. నేనైతే మడత పెట్టి అనేది కుట్టేస్తున్నాను. లేదు అనుకుంటే మనం పైపింగ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఇంకా చేతి పని కోసం మడత పెట్టేసేసి కుట్టుకోవచ్చు. నేనేంటంటే నాకు ఒక 1/2 ఇంచ్ ఉంది కాబట్టి 1/2 ఇంచ్ ఏంటంటే నేను అలాగా మడత పెట్టేసి అనేది కుట్టేస్తున్నాను. తర్వాత నేను ఇప్పుడు నెక్ పట్టీ ఎలాగా జాయిన్ చేయాలనేది చూపిస్తున్నాను. నెక్ పట్టీ కోసం ఏంటంటే అలాగా క్రాస్ పీస్లు అనేది తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక 1 ఇంచ్ గ్యాప్లో నేను మనకి నెక్కి ఎంత కావాలనేది పొడవు చూసుకొని అన్ని పీసులు కట్ చేసుకొని అన్నీ కూడా జాయిన్ చేసుకుంటున్నాను. అన్నీ కూడా ఒకేలాగా చూసుకొని ఖర్చు కూడా ఒకే సైడే వచ్చేలాగా చూసుకొని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనము ఉక్సు పట్టీ ఉంటుంది కదండి, ఉక్సు పట్టీ దగ్గర ఏంటంటే నేను ఎలాగా మడత పెడుతున్నాను చూసారు కదా, అలాగే మడత పెట్టేసేసి ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో మనకి చివరి వరకు అనేది కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ ఏంటంటే మనకి రౌండ్ తిరుగుతుంది కదండి, ఆ రౌండ్ తిరిగే దగ్గర ఏంటంటే మనకి ముడతలు అవి రాకుండా ఉండాలి అంటే తర్వాత చేతి పని చేసినప్పుడు చిన్న చిన్న పిల్స్ లాగా పెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఒక 2, 3 వస్తాయి. అప్పుడు మనకి చేతి పని చేసినప్పుడు ఏంటంటే లాగినట్టుగా అట్లాగా రాకుండా ఉంటుంది. చూసారు కదా, చిన్న చిన్న పిల్స్ అనేది పెట్టుకోవాలి. అలాగే పెట్టుకొని అవి 2 కూడా పట్టుకొని మనకి జాయిన్ చేసిన పీస్ ఉంటుంది కదండి, అవి 2 అలాగే నెక్ మీద అలాగే కుట్టుకుంటూ చివరి వరకు అనేది రావాలి. ఇటు సైడ్ వచ్చిన తర్వాత కూడా అలాగే సేమ్ చిన్న చిన్న పిల్స్ లాగా ఒక 2, 3 పెట్టాను. ఇంకా అలాగే చివరికి వచ్చిన తర్వాత మనకి క్లాత్ ఏమైనా ఎక్కువ ఉంటే కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకొని అవి కూడా ఒక 2 మడతలు అనేది వేసేసి ఆ చివరి వరకు అనేది కుట్టు వేసేయాలి. ఇంకా అలాగా చివరి వరకు కుట్టు వేసేసిన తర్వాత మనకి ఇప్పుడు ఆ పైన కుట్టు అనేది వేసుకోవాలి. దానికంటే ముందు ఖర్చు ఏమన్నా కొంచెం ఎక్కువగా ఉంది అంటే ఆ ఖర్చు అంతా కట్ చేసుకోవాలి. ఖర్చు అంతా కట్ చేసుకున్న తర్వాత మనకి చేతి పని చేసుకోవడానికి ఈజీగా ఉండాలి అంటే అది అటు సైడ్ మంచిగా తిరగాలి అనుకుంటే అది మనం జాయిన్ చేసే పీస్ ఉంది కదండి, అది అటువైపు అలాగే తిరిగేసేసి పైన కుట్టు అనేది వేసుకోవాలి. బ్లౌజ్ పీస్ మీద కాదు, మనం జాయిన్ చేసిన పీస్ మీద అనేది కుట్టు వేసుకోవాలి. అలా కుట్టు వేసుకుంటే ఏంటంటే మనకి చేతి పని చేసుకోవడానికి చక్కగా తిరుగుతుంది, రౌండ్ మంచిగా తిరుగుతుంది. చూసారు కదా, తర్వాత మనం ఏంటంటే చేతి పని అనేది చేసుకుంటాము. తర్వాత నేను ఇందాక ఒక హ్యాండే కదా జాయిన్ చేయడం చూపించాను, ఇప్పుడు 2వ హ్యాండ్ అనేది ఎలా చేయాలని చూపిస్తున్నాను. మనకి ఆ ఖర్చు ఉంటుంది కదండి షోల్డర్ దగ్గర, ఆ ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ వైపు ఉండాలి. తర్వాత మనకి మధ్యలో నుండే హ్యాండ్ అనేది జాయిన్ చేసుకుంటూ రావాలి. ఒకసారి చివరి నుంచి అనేది కుట్టుకుంటూ రాకూడదు. మనకి మధ్యలో ఒకవైపు కుట్టిన తర్వాత తిరిగేసి అటువైపు అనేది కుట్టుకుంటూ రావాలి. అప్పుడే మనకి సమానంగా వస్తుంది. చూసారు కదా, అలాగే హ్యాండ్ అనేది 2 సార్లు డబల్ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ పొడవు అనేది నేను చూపిస్తున్నాను ఎంత వచ్చింది ఏంటనేది. నేను ఆల్రెడీ చివరిన మడత అనేది కుట్టేశాను. హ్యాండ్ పొడవు అనేది సమానంగా వచ్చింది కదా, సమానంగా వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు షోల్డర్ ఉంటుంది కదండి, ఆ షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ అలాగా సమానంగా పట్టుకొని ఫస్ట్ చివర నా కుట్టు అనేది వేస్తున్నాను. తర్వాత నేను ఆది బ్లౌజ్ చూసుకొని ఎలా వేయాలనేది చూపిస్తాను. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కోసం ఎలా వేయాలనేది చూపిస్తాను. ఆ చివరి నుంచి తర్వాత మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, అది కూడా సమానంగా పట్టుకొని ఆ ఖర్చు అనేది పై వైపుకి ఉండాలి.
ఇంకా అలా పట్టేసుకొని మనకి చివరను కూడా ఆ రెండు కూడా సమానంగా ఉండాలి. షేప్ బెల్ట్లు కాదండి. షేప్ బెల్ట్ ఏంటంటే మనము తర్వాత జాయిన్ చేస్తాం కదా, అంటే ఎక్స్ట్రా జాయిన్ చేస్తాం కాబట్టి అది కాదు, సమానంగా పట్టుకోవాల్సింది. ఫస్ట్ ఏంటంటే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది సమానంగా పట్టుకొని, అంటే పైన కింద సరిగ్గా వచ్చిందో లేదో చూసుకోవాలి. తర్వాత అప్పుడు చివరి వరకు అనేది కుట్టు వేసుకుంటూ రావాలి. సేమ్ అటు సైడ్ ఎలా వేసామో ఇటు సైడ్ కూడా అలాగా సమానంగా వేసిన తర్వాత మనం ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మనకి ఎంత పొడవు వచ్చిందనేది చూసుకోవాలి. అంటే మనకి సైడ్ జాయింట్స్ వేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మనం టేప్ తీసేసుకొని కొలుచుకున్న తర్వాత అలాగా మనకి ఎంత ఎక్కువ వచ్చింది, 4.5 ఇంచులు అనేది ఎక్కువ వచ్చింది కదా. ఆ 4.5 ఇంచులు ఏంటంటే 4 భాగాలు చేయాలి. చూస్తున్నారు కదా నేను ఎలాగ టేప్ మడత పెడుతున్నాను అనేది. అలా మనకి మడత పెడితే ఒక 1 ఇంచ్ మీద ఏంటంటే ఒక 2 గీతలు ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు మనం ఇందాక జాయిన్ చేసాం కదా, ఆ కుట్టు ఇటువైపున అక్కడ మార్క్ అనేది చేసుకోవాలి. మనకి ఎందుకంటే 4 భాగాలు ఉంటుంది కాబట్టి అలాగే 4 భాగాలు అనేది చేసుకోవాలి. నేను కట్ చేసేటప్పుడే నేను 2 ఇంచులు అనేది ఖర్చు కోసం మార్క్ చేశాను. ఆ 2 ఇంచులు అనేది ఇప్పుడు ఇక్కడ అనేది మార్క్ చేస్తున్నాను. ఇలా వేస్తే ఏంటంటే మనకి ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగా చంక దగ్గర వేసిన తర్వాత మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందనేది చూసుకోవాలి. అలాగే సమానంగా సరి చేసుకొని మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. చూసుకొని అక్కడ కూడా మనం మార్క్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న 3 పాయింట్లు అనేవి కుట్టుకుంటూ రావాలి. చూసారు కదా నేను మార్క్ చేశాను కదా. మనకి ఇలా కుట్టుకుంటూ ఏంటంటే ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగా ఈ బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది. ఫస్ట్ ఏంటంటే రఫ్ లాగాలి. అలాగా రఫ్ లాగేసేసి మనకి అక్కడ ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు అనేది పై వైపుకి పెట్టేసేసి మనం కింద కూడా అలాగా సరి చేసుకుంటూ కుట్టాలి. చూస్తున్నారు కదా ఇక్కడ కూడా కింద ఏంటంటే కొంచెం రఫ్ లాగా లాగేసి కుట్టాలి. అప్పుడు ఏంటంటే మనకి కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. అలా ఏంటంటే చివరి వరకు కుట్టేసేసుకొని సేమ్ ఇటు సైడ్ ఎలాగ జాయిన్ చేసామో అటు సైడ్ కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి. తర్వాత మనం ఎలాగో 3 కుట్లు వేస్తాం కాబట్టి దాని పక్కనే ఇంకా 2 కుట్లు అనేది వేసుకోవాలి. ఇంకా అలాగే 2 కుట్లు ఇటు సైడ్ ఎలాగ వేసామో సేమ్ అటు సైడ్ కూడా అలాగే కుట్లు అనేది వేసుకోవాలి. కుట్లు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆది బ్లౌజు అలాగే మనం కుట్టిన బ్లౌజు సమానంగా వచ్చాయా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. ఒకసారి చూసుకొని మనకి ఒకవేళ ఏమైనా ఎక్కువ వచ్చిందనుకోండి, మనం ఇందాక కుట్టు అనేది వేస్తాం కదా, మనకి ఆ కుట్ల దగ్గర వేసుకోవచ్చు. అసలు నేను ఇలా చూపించినట్లు వేస్తే అసలు మనకి ఎక్కువ అనేది రాదు అండి. చూసారు కదా సమానంగా వచ్చింది. అలాగే మనకి కుట్టేసిన తర్వాత అది ఇది కూడా మనకి ఆది బ్లౌజు మనం కుట్టిన బ్లౌజు అన్నీ సమానంగా ఉన్నాయి లేదని చూసుకోవాలి. అలాగే హ్యాండ్ పొడవు, నడుము దగ్గర, అలాగే నెక్ పార్ట్ ఇవన్నీ సమానంగా ఉన్నాయి లేదో చూసుకొని సరి చేసుకోవాలి. ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.